Hi friends, this is Naresh. This is my 10th lecture on mission drawing subject. This subject is common for second year BTech and second year diploma mechanical students. In this session, I am going to explain about shaft couplings. In this session, I will explain how to draw the different types of couplings. There is rigid couplings and flexible couplings. These are some examples for shaft couplings. Shaft couplings are temporary fasteners. Shafts are usually available up to 7 meters length due to inconvenience in transport. In order to have a greater length, it becomes necessary to join two or more pieces of the shafts by means of a coupling. Okay. Shaft couplings are used in machinery for several purposes. The most common of which are the following: to provide for the connection of the shafts of units that are manufactured separately, such as a motor and generator, and to provide for disconnection for repairs or alternations. Okay, I will show the example. So this is the example for shaft coupling. And the second point is to provide for misalignment of the shafts or to introduce mechanical flexibility, to reduce the transmission of shock loads from one shaft to another shaft, to introduce protection against overloads. Okay friends, షాఫ్ట్ కప్లింగ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఒక అంటే ఇక్కడ మనకి టూ షాఫ్ట్స్ ని జాయిన్ చేయడానికి మెయిన్ గా కప్లింగ్స్ అనేవి చేస్తాం. అదేవిధంగా ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది కప్లింగ్ ఈస్ టు ట్రాన్స్మిట్ ది పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్. ఓకే, అంటే ఒక షాఫ్ట్ దగ్గర ఉన్న పవర్ ని ఇంకొక షాఫ్ట్ కి వితౌట్ లాసెస్ అంటే స్మాల్ లాసెస్ తో మనకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కప్లింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ఫర్ షాఫ్ట్ కప్లింగ్. హియర్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇస్ ఏ మోటార్, దిస్ ఇస్ ఏ generator. Okay, so here to join the shaft of generator and motor shaft, we are using coupling. Okay, so మనకి మోటార్ యొక్క షాఫ్ట్, జనరేటర్ యొక్క షాఫ్ట్, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మోటార్ అనేది సపరేట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది ఒక చోట, జనరేటర్ అనేది సపరేట్ గా ఒక ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. సో వాటి యొక్క షాఫ్ట్స్ అనేవి సపరేట్ గా వచ్చేస్తాయండి. అంటే ఒక మోటార్ లో ఒక షాఫ్ట్ వస్తుంది, జనరేటర్ లో ఒక షాఫ్ట్ వస్తుంది. సో ఆ షాఫ్ట్స్ ని ఆ రెండింటిని జాయిన్ చేయాలండి. ఇక్కడ నాకు మోటార్ అంటే ఇక్కడ నాకు ఒక షాఫ్ట్ తిరిగితే ఇంకొక షాఫ్ట్ అనేది ఆటోమేటిక్ గా తిరగాలి. అంటే ఒకటి డ్రైవర్ షాఫ్ట్, ఇంకొకటి డ్రివెన్ షాఫ్ట్ అండి. సో ఒక షాఫ్ట్ పట్టుకుంటే ఇంకొక షాఫ్ట్ కూడా ఈజీగా రొటేట్ అవ్వాలి. సో రెండు షాఫ్ట్స్ జాయిన్ చేయడానికి నేను వెల్డింగ్స్ వాడచ్చు. ఓకేనా, లాస్ట్ క్లాస్ లో చెప్పిన కాటర్ జాయింట్స్ వాడచ్చు, కప్లింగ్స్ వాడచ్చు. ఇందులో వెల్డింగ్స్ అనేవి యూజ్ చేయట్లేదు. వెల్డింగ్స్ అనేవి ఏంటి? పర్మనెంట్ ఫ్యాషనర్స్. సో పర్మనెంట్ ఫ్యాషనర్స్ వల్ల మనకి ఎప్పుడన్నా ఈజీ ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మనకి వాటిని సపరేట్ చేయాలనుకోండి, జనరేటర్ని డైనమోని ఇప్పుడు సపరేట్ చేయాలనుకోండి, వెల్డింగ్ చేసినప్పుడు అది పాసిబుల్ అవ్వదు. సో అక్కడ ఆ వెల్డింగ్ బ్రేక్ చేస్తే కానీ మనం రిపేర్ తీసుకెళ్ళడానికి ఉండదు. సో అందుకని వెల్డింగ్ అనేది సూటబుల్ కాదండి ఇక్కడ. సో మనం చాలా అంటే ఎప్పటికప్పుడు మనకు అవసరమైనప్పుడు మనం ఇక్కడ అంటే మనకు అవసరం వచ్చినట్టుగా అసెంబుల్ చేసుకోవడానికి, డిసెంబుల్ చేసుకోవడానికి మనకున్న బెస్ట్ మెథడ్ ఏంటంటే కప్లింగ్స్. సో ఈ కప్లింగ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా అంటే ఇక్కడ ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్ కి పవర్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ జనరేటర్ షాఫ్ట్ ఎంతైతే స్పీడ్ తో తిరిగిద్దో మోటార్ షాఫ్ట్ కూడా అంతే స్పీడ్ తో రొటేట్ అయింది. ఓకే, అంటే రెండు షాఫ్ట్స్ కూడా సేమ్ ఒకటే స్పీడ్ తో సేమ్ పవర్ తో మనకి అంటే మినిమం లాసెస్ తో ఇక్కడ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో అందుకని షాఫ్ట్ కప్లింగ్స్ అనేవి ఇండస్ట్రీస్ లో, మన మెకానికల్ ఇండస్ట్రీస్ లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. ఓకే,
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ లో ఇంకొక అప్లికేషన్ ఏంటంటే లాంగ్ షాప్స్ ఉంటాయి. 7 మీటర్స్ అందుకు మించి ఎక్కువ సైజ్ ఉన్న షాప్స్ అనేవి మనకి ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకురావడం అనేది కొంచెం కష్టం. సో అంతకు మించి లెంత్ ఉన్న షాప్స్ అని కొన్ని ప్లేసెస్ యూజ్ చేయాల్సి వస్తుంది. లాంగ్ షాప్స్ ని కొన్ని మిషనరీస్ లో యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ లాంగ్ షాప్స్ అని అంటే అబౌవ్ 7 మీటర్స్ కావాలి నాకు, కానీ యాక్చువల్గా 7 మీటర్స్ వరకే నాకు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వస్తుంది. నాకు ఇప్పుడు 10 మీటర్స్ ఉన్న షాఫ్ట్ అనేది నేను కనెక్షన్ ఇవ్వాలి ఒక పర్టికులర్ మిషన్ లో. సో 10 మీటర్స్ అనేది పాసిబుల్ అవ్వదు. మనకి 10 మీటర్స్ కావాలంటే కంపల్సరీ 2 షాప్స్ జాయిన్ చేస్తే 10 మీటర్స్ అయింది. ఇప్పుడు సో ఆ 2 షాప్స్ జాయిన్ చేయాలంటే నా యొక్క కప్లింగ్స్ మీకు చేసాను అనుకోండి, ఈజీగా ఎప్పటికంటే అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు, అసెంబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇందాక ఆల్రెడీ చెప్పిన వెల్డింగ్ చేస్తే వాటిని జాయింట్ ని బ్రేక్ చేయాలి కంపల్సరీ వెల్డింగ్ అయితే, ఇది నా రిపేర్ వచ్చినప్పుడు. ఓకే అండి. సో అందుకని ఇక్కడ ఎక్కువగా కప్లింగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాయి ఇండస్ట్రీస్ లో. ఓకేనా, మన రియల్ లైఫ్ లో కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేయొచ్చండి ఈ కప్లింగ్స్ అనేవి. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, జనరేటర్ అండ్ షాఫ్ట్ అనేది ఇక్కడ ఈ 2 షాప్స్ జాయిన్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తున్న కప్లింగ్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇది ఒక అప్లికేషన్ అంతే. ఇలాంటి అప్లికేషన్స్ చాలా ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ టు ప్రొవైడ్ ఫర్ మిస్అలైన్మెంట్ ఆఫ్ ది షాప్స్ ఆర్ టు ఇంట్రొడ్యూస్ మెకానికల్ ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ షాప్స్ అనేవి 2 పర్ఫెక్ట్ అలైన్మెంట్ అనేవి ఉండే విధంగా జాయిన్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ ఈ షాప్స్ మధ్య ఏదైనా మిస్అలైన్మెంట్ అంటే లైట్ గా అంటే వీటి యొక్క 2 యాక్సెస్ అనేవి కోయిన్సైడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో మనకి ఈ కప్లింగ్స్ ని కనుక యూజ్ చేస్తే ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్, రిజిడ్ కప్లింగ్స్ అని మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో రిజిడ్ కప్లింగ్స్ అయితేనేమో పర్ఫెక్ట్ అలైన్మెంట్ అంటే 2 షాప్స్ కూడా సేమ్ ఒకటే యాక్సెస్ అనేది కోయిన్సైడ్ అవుతూ మన అసెంబుల్ చేయడానికి రిజిడ్ కప్లింగ్స్ అనేవి వాడతాం. రిజిడ్ కప్లింగ్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చి మఫ్ కప్లింగ్స్, స్ప్లిట్ మఫ్ కప్లింగ్స్, ఫ్లాంజ్ కప్లింగ్స్. ఈ 3 రిజిడ్ కప్లింగ్స్ కి ఎగ్జాంపుల్స్ అండి. అదే నీకు మిస్అలైన్మెంట్స్ కావాలి అంటే కొన్ని ప్లేసెస్ మనకి షాఫ్ట్ ఈ 2 షాఫ్ట్స్ కూడా ఎగ్జాక్ట్ కోయిన్సైడ్ అవ్వకపోవచ్చు. సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఉండొచ్చు, లేదంటే హైట్ వేరియేషన్ ఉండొచ్చు. అలాంటి టైంలో మనం ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి బుషెడ్ పిన్ టైప్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అనేది ఒకటి, నెక్స్ట్ ఓల్డ్ హ్యామ్ కప్లింగ్ అనేది ఒకటి, ఓల్డ్ హ్యామ్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్ ఒకటి, నెక్స్ట్ యూనివర్సల్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్. ఈ మూడింటిని కూడా మనం ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ గా తీసుకుంటాం ఎగ్జాంపుల్స్. ఓకే అండి. రిజిడ్ కప్లింగ్స్ అంటేనేమో మఫ్ కప్లింగ్, అదేవిధంగా మఫ్ కప్లింగ్, ఫ్లాంజ్ కప్లింగ్, స్ప్లిట్ మఫ్, ఈ మూడింటిని రిజిడ్ కప్లింగ్స్ అంటాం. ఓకే అండి. నెక్స్ట్ బుషెడ్ పిన్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్, ఓల్డ్ హ్యామ్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్, యూనివర్సల్ కప్లింగ్, ఈ మూడింటినేమో ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ అంటాం. ఓకే. సో మనకి షాప్స్ మధ్య మిస్అలైన్మెంట్ ఏమైనా ఉన్నా కానీ వాటిని జాయిన్ చేయడానికి మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ అనేవి యూజ్ చేసి ఇక్కడ జాయిన్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి టు రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ షాక్ లోడ్స్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్. సో ఇక్కడ మనకి ఒక షాఫ్ట్ దగ్గర షాక్ లోడ్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి, ఆ షాక్ లోడ్స్ ని అంటే ఇప్పుడు ఇంకొక మన ఈ షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్ కి కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న లోడ్స్, షాక్ లోడ్స్ అనేవి అవి రెడ్యూస్ చేస్తుంది, వేరే షాఫ్ట్స్ కి వెళ్లకుండా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. యాక్చువల్గా ఏంటి, ఇక్కడ ఉన్న ఎంతైతే పవర్ ఉందో సేమ్ అదే పవర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అక్కడ మనకి ఈ పవర్ అనేది వన్ షాఫ్ట్ అనదర్ షాఫ్ట్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు మధ్యలో ఏదన్నా మనకి షాక్ లోడ్స్ కానీ ఏదన్నా ఓవర్ లోడ్స్ కానీ ఏదన్నా యాక్ట్ అయినప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో దానివల్ల మనకి కొన్ని వైబ్రేషన్స్ కూడా మనం రిడ్యూస్ చేయొచ్చు. ఓకే అండి. లోడ్స్, షాక్ లోడ్స్, ఓవర్ లోడ్స్ ఇలాంటివి కూడా రెడ్యూస్ చేయొచ్చు అండి ఈ కప్లింగ్స్ యూజ్ చేయడం వల్ల. సో ఇవి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ కప్లింగ్ ఇది. అదేవిధంగా కప్లింగ్స్ కి ఎలాంటి ప్రాపర్టీస్ అంటే మన ఒక పర్ఫెక్ట్ కప్లింగ్ అనేది కావాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి మనకి అనేది చూస్తే గుడ్ షాఫ్ట్ కప్లింగ్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. సో ఒక మంచి కప్లింగ్ కి ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి సాటిస్ఫై చేస్తేనే అది మనకి మంచి కప్లింగ్. సో దిస్ ఈస్ ది అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ కప్లింగ్. సో ఇక్కడ మనకి ఈ మోటార్ కి అదేవిధంగా వాటర్ పంప్ యొక్క షాఫ్ట్ కి మోటార్ యొక్క షాఫ్ట్ కి 2 షాఫ్ట్స్ కి జాయిన్ చేస్తూ ఇక్కడ నేను ఒక కప్లింగ్ యూజ్ చేస్తానండి. ఇది అన్ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్. ఓకే అండి.
సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రొడక్ట్ ఫ్లాంజ్ కప్లింగ్. సో ఇక్కడ మనకి మోటార్ యొక్క షాఫ్ట్ ని అదేవిధంగా వాటర్ పంప్ యొక్క షాఫ్ట్ ని రెండింటిని జాయిన్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తుంది. ఇందాక ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మోటార్ యొక్క షాఫ్ట్ ని జనరేటర్ యొక్క షాఫ్ట్ ని రెండింటిని జాయిన్ చేయడానికి యూజ్ చేశానండి. ఇక్కడ వచ్చేటప్పటికి మోటార్ యొక్క షాఫ్ట్ ని పంప్ యొక్క షాఫ్ట్ ని రెండింటిని జాయిన్ చేయడానికి ఇక్కడ కప్లింగ్ యూజ్ చేస్తాం. అంటే ఇది ఎలక్ట్రిక్ మోటార్ అండి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ని యూజ్ చేసి ఈ పంప్ అనేది రొటేట్ చేస్తుంది. ఈ పంప్ యొక్క షాఫ్ట్ రొటేట్ చేస్తే వాటర్ అనేది లిఫ్ట్ చేయడానికి యూజ్ అయింది. సో ఇక్కడ నాకు వాటర్ పంప్ కి మనకి డీజిల్ ఇంజిన్స్ ని యూజ్ చేసి కూడా వాటర్ పంప్ లిఫ్ట్ చేస్తున్నారు బయట పొలాల్లో అయితే. ఇక్కడ మన హౌస్ హోల్డ్ పర్పస్ లేదు మోటార్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఈ విధంగా కప్లింగ్ యూజ్ చేస్తాం. ఎప్పుడన్నా మనకి మోటార్ అనేది వైండింగ్ కాలిపోయి హై వోల్టేజెస్ వల్ల మనకి రిపేర్కి వచ్చినప్పుడు నాకు దీన్ని సపరేట్ చేయాలి. మోటార్ ఈ పంప్ని మోటార్ని రెండింటిని సపరేట్ చేయాలి. సో వెల్డింగ్ చేస్తే సపరేట్ చేయలేను. సో అది ఒక ప్రాబ్లం ఉంది. సో అందుకని ఈ కప్లింగ్స్ యూజ్ చేసాం. ఈ కప్లింగ్స్ అనేది చూడండి, ఇక్కడ బోల్ట్స్ అనేవి వేసాం అంతే. జస్ట్ అటు ఒక ఫ్లాంజ్ ఇటు ఒక ఫ్లాంజ్ ఉంటుంది. ఆ రెండింటిని జాయిన్ చేయడానికి ఇక్కడ బోల్ట్స్ ఉంటాయి. సో వీటిని చేయడం వల్ల మనకి ఈజీగా ఆ బోల్ట్స్ అనేవి జస్ట్ రిమూవ్ చేసేస్తే మనకి మోటార్ యొక్క షాఫ్ట్ ని ఆ మోటార్ని పంప్ని రెండింటిని సపరేట్ చేయొచ్చు. సో మనకి రిపేర్ వచ్చినప్పుడు ఆ మోటార్ వరకు రిజంబుల్ చేసేసుకొని తీసుకొని రిపేర్ చేయించవచ్చు. సో ఈ విధంగా మనకి కప్లింగ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఈజీగా అంటే ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు ఈజీగా దాన్ని అసెంబుల్ చేయడానికి డిజంబుల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇట్ షుడ్ బి కప్లింగ్స్ షుడ్ బి ఈజీ టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్. సో దిస్ ఈస్ ది ఫస్ట్ రిక్వైర్మెంట్. ఓకే, సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కనెక్ట్ చేసుకునే విధంగా అదేవిధంగా డిస్కనెక్ట్ చేసుకునే విధంగా కప్లింగ్ అనేది ఉండాలి. సో ఇది అదే విధంగా ఉంది. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది అదే. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇట్ షుడ్ ట్రాన్స్మిట్ ది ఫుల్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్ వితౌట్ లాసెస్ ఆర్ మినిమం లాసెస్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి మోటార్ షాఫ్ట్ ఎంతైతే స్పీడ్ తో రొటేట్ అవుతుందో సేమ్ అంతే స్పీడ్ ఈ పంప్ అనేది ఈ పంప్ యొక్క షాఫ్ట్ రొటేట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎంతైతే పవర్ అనేది జనరేట్ అవుతుందో సేమ్ అదే పవర్ ఈ షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఈ కప్లింగ్ అనేది స్లిప్ అవ్వకుండా, ఓకే అండి, స్లిప్ అవ్వకుండా ఇది ఎంతైతే స్పీడ్ తో మోటార్ అనేది ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుందో అదే స్పీడ్ ఈ పంప్ యొక్క షాఫ్ట్ ను కూడా రొటేట్ చేయాలి. ఓకే అండి. సో ఇది అనదర్ రిక్వైర్మెంట్. థర్డ్ రిక్వైర్మెంట్ ఈజ్ షాఫ్ట్ కప్లింగ్స్ షుడ్ హోల్డ్ ది షాఫ్ట్స్ ఇన్ పర్ఫెక్ట్ అలైన్మెంట్. ఓకే, అంటే మనకి ఇందాక ఆల్రెడీ చెప్పాను, నాకు ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో షాఫ్ట్స్ అనేవి కరెక్ట్ గా అలైన్మెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇక్కడ మోటార్ యొక్క షాఫ్ట్ పంప్ యొక్క షాఫ్ట్ ఎగ్జాక్ట్ గా హారిజంటల్ గా ఉండాలండి. రెండు షాఫ్ట్స్ కోయిన్సైడ్ అవ్వాలి. ఆ రెండు షాఫ్ట్స్ యొక్క యాక్సెస్ అనేవి ఒకే లైన్ లో ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్ అలైన్మెంట్ అన్నాం. సో నాకు ఇక్కడ కరెక్ట్ గా అలైన్మెంట్ లేకుండా కొంచెం ఏమన్నా యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఏమైనా వచ్చింది, ఇన్క్లినేషన్ ఉంటే షాఫ్ట్ యాక్సెస్ కి ఇన్క్లినేషన్ ఉంటే అప్పుడు ఏమైందండి మనకి ఇక్కడ అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ రెండు షాఫ్ట్స్ పర్ఫెక్ట్ గా ఒకే లైన్ లో కోయిన్సైడ్ విధంగా మనం జాయిన్ చేయాలంటే ఈ కప్లింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ కప్లింగ్స్ కి ఆ షాఫ్ట్స్ ని పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ చేసే ప్రాపర్టీ కూడా ఉండాలి. Now shaft couplings should reduce the transmission of shock loads from one shaft to another shaft. Okay, ఈ కప్లింగ్స్ కి ఒక చోట డెవలప్ అయిన అంటే ఒక షాఫ్ట్ దగ్గర డెవలప్ అయిన షాక్ లోడ్స్ ని ఇంకొక షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండే తత్వం అనేది ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ మోటార్ అనేది ఇప్పుడు వైబ్రేషన్స్ కానీ రావచ్చు, లేదు ఈ పంప్ రావచ్చు వైబ్రేషన్స్, అక్కడ వచ్చిన వైబ్రేషన్స్ ఇటు పక్కన వేరే దానికి ట్రాన్స్ఫర్ కాకుండా ఈ మధ్యలోనే ఇది బ్రేక్ చేయాలండి. ఓకేనా, ఈ కప్లింగ్ అనేది. సో ఈ సర్కిల్ షేప్ లో ఈ సర్కిల్ లోపల ఉన్న ఈ షేప్ కప్లింగ్. ఓకే, అండ్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ కప్లింగ్స్ షుడ్ హ్యావ్ నో ప్రొజెక్టింగ్ పార్ట్స్. నో ప్రొజెక్టింగ్ పార్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం కప్లింగ్ అనేది తయారు చేసినప్పుడు షార్ప్ ఎడ్జెస్ కానీ ఏదైనా డ్యామేజ్ మనకి హ్యూమన్స్ మన అక్కడ ఉండే వర్కర్స్ కి తగిలితే ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలండి. అంటే ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్ అనేవి ఉండకూడదు. అంటే షార్ప్ గా ఉండే కార్నర్స్ కానీ ఇక్కడండి ఏదైనా మనకి కట్ చేసే ఎడ్జెస్ లాంటివి అలా లేకుండా మనకి స్మూత్ ఎడ్జెస్ వచ్చే విధంగా దాని యొక్క షేప్ అనేది ఉండాలి. ఓకే అండి.
సో నెక్స్ట్ వన్ couplings. ఓకే, కప్లింగ్స్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాము. టెంపరీ ఫ్యాషనర్స్, కప్లింగ్స్ అనేవి టెంపరీ ఫ్యాషనర్స్ అండి. సో టెంపరీ ఫ్యాషనర్స్ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అసెంబుల్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిసెంబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక డయాగ్రామ్ ఇది. సో జనరేటర్, ఇది జనరేటర్ యొక్క షాఫ్ట్, ఇది మోటార్ యొక్క షాఫ్ట్. ఈ రెండు షాఫ్ట్స్ ఎగ్జాక్ట్ ఒకే లైన్ లో నాకు జాయిన్ చేయాలండి. సో ఈ రెండు షాఫ్ట్స్ ఒకే లైన్ లో జాయిన్ చేయడానికి నేను యూజ్ చేసిన కప్లింగ్ ఇదండి. సో ఈ కప్లింగ్ అనేది ఇక్కడ రెండు షాఫ్ట్స్ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ జనరేటర్ అనేది ఎంత స్పీడ్ తో రొటేట్ అయిద్దో ఈ మోటార్ యొక్క షాఫ్ట్ కూడా అదే స్పీడ్ తో రొటేట్ అయ్యింది. ఎందుకంటే ఈ కప్లింగ్ యూజ్ చేసాం కాబట్టి రెండు షాఫ్ట్స్ సేమ్ స్పీడ్, అంటే ఒక షాఫ్ట్ ఏదో ఒక షాఫ్ట్ రొటేట్ అయితే ఆటోమేటిక్ రెండో షాఫ్ట్ కూడా అదే స్పీడ్ తో రొటేట్ అయింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకునేది. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది మోటార్ షాఫ్ట్, ఇదేమో పంప్ యొక్క షాఫ్ట్. రెండు షాఫ్ట్స్ కూడా ఒకే లైన్ లో ఉంటాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పంప్ యొక్క షాఫ్ట్ అనేది స్మాల్ డయామీటర్ అండి. ఇక్కడ మోటార్ యొక్క షాఫ్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ డయామీటర్స్ ఉన్నా కానీ కప్లింగ్స్ ఈ టైప్ మన కప్లింగ్స్ యూజ్ చేసి జాయిన్ చేయొచ్చు అండి. ఓకే అండి, this is the animation view. You can observe the working function of a coupling. So this is a motor, this is a dynamo, that is a generator. Okay, this is a generator shaft, this is a motor shaft. Okay, ఈ రెండు షాఫ్ట్స్ ని చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు రెండు షాఫ్ట్స్ ని జాయిన్ చేస్తే సో ఒక షాఫ్ట్ అయితే ఆటోమేటిక్ రెండో షాఫ్ట్ కూడా రొటేట్ అయింది. ఓకే అండి, దిస్ ఇస్ ది వర్కింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏ కప్లింగ్. నా ఇక్కడ మీకు చూస్తే కప్లింగ్ అనేది ఇక్కడ అనదర్ టైప్ ఆఫ్ కప్లింగ్ ఉంది. ఇది ఒకటి డైనమో అండ్ దట్ ఈస్ జనరేటర్ అండ్ అదర్ వన్ ఈస్ మోటార్. ఓకే, ఈ రెండు షాఫ్ట్స్ జాయిన్ చేయడానికి ఇక్కడ ఈ రెడ్ కలర్ లో ఉన్నది కప్లింగ్ అండి. ఆ కప్లింగ్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ మీరు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మీరు చూడొచ్చు. మనకి ఇది ఎలక్ట్రిక్ మోటార్, ఇది వచ్చేటప్పటికి వాటర్ పంప్. ఓకే అండి, సో మనకి సెంట్రిఫికల్ పంప్ అండి ఇది. ఓకే, సెంట్రిఫికల్ ఫోర్స్ నుంచి చేసి వాటర్ అనేది మనకి గ్రౌండ్ నుంచి మనకు కావాల్సిన హైట్ కానీ మనకు కావాల్సిన ప్లేస్కి అది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది, డెలివరీ చేస్తుంది వాటర్ అనేది. సో ఈ సెంట్రిఫికల్ పంప్స్ లో ఇక్కడ ఈ షాఫ్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఈ ప్రొపెల్లర్ అనేది ఇంపెల్లర్ అనేది రొటేట్ అవ్వాలంటే మనకి కంపల్సరీ ఇక్కడ ఒక షాఫ్ట్ ఉండేది, ఆ షాఫ్ట్ కి ఇంపెల్లర్ అనేది ఉండేది ఫిక్స్ అయ్యి. సో ఈ షాఫ్ట్ తిరిగినప్పుడు ఇంపెల్లర్ అనేది రొటేట్ అయ్యింది. ఇంపెల్లర్ రొటేట్ అవడం వల్ల ఇక్కడ హై ప్రెషర్ క్రియేట్ అయ్యి వాటర్ అనేది ఒక కింద నుంచి పైకి లిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంపెల్లర్ యొక్క రొటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇంపెల్లర్ యొక్క రొటేషన్ రావాలంటే దీనికి ఉన్న షాఫ్ట్ అటాచ్మెంట్ అనేది అది తిరగాలి. సో షాఫ్ట్ తిరగాలంటే ఎక్స్టర్నల్ గా ఇంకొక పవర్ సోర్స్ అనేది ఒకటి ఉండాలి. సో ఈ షాఫ్ట్ ని రొటేట్ చేయడానికి ఇక్కడ నేను కరెంట్ ని యూజ్ చేసి ఒక మోటార్ కనెక్షన్ ఇచ్చాను. సో ఈ మోటార్ కి ఉండే షాఫ్ట్ వచ్చి ఈ పంప్ యొక్క షాఫ్ట్ రెండింటిని జాయిన్ చేస్తాను. జాయిన్ చేసినప్పుడు ఈ మోటార్ అనేది తిరిగే స్పీడ్ ఏదైతే ఉందో అదే స్పీడ్ తో మనకి డిఫరెంట్ స్పీడ్స్ కావాలంటే గేర్ బాక్స్ ని చేస్తాం. సో ఇక్కడ చిన్న రిడక్షన్ గేర్ బాక్స్ ఉంది ఇక్కడ, అంటే స్పీడ్స్ రిడక్షన్ అంటే. సో ఈ షాఫ్ట్ ఇక్కడ ఈ మోటార్ యొక్క షాఫ్ట్ ని ఈ పంప్ యొక్క షాఫ్ట్ ని రెండింటిని జాయిన్ చేస్తాం. సో జాయిన్ చేయడానికి ఇక్కడ కప్లింగ్స్ యూజ్ చేస్తాం. సో మనకి స్పీడ్స్ రెడ్యూస్ చేయడానికి మనకి గేర్ బాక్స్ ఉంటుంది. సో దాన్ని స్పీడ్ రిడక్షన్ టెక్నిక్స్ ఉంటాయి, వాటిని బట్టి మనకి కావాల్సిన స్పీడ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. సో మెయిన్ గా ఫంక్షన్ అయితే రెండు షాఫ్ట్స్ ని జాయిన్ చేయడానికి అయితే కంపల్సరీ కప్లింగ్స్ అని యూజ్ చేస్తాం. ఇది మనకి ఇండస్ట్రీ వైడ్ గా కానీ మన హౌస్ హోల్డ్ కానీ చాలా చోట్ల మనం అబ్జర్వ్ చేయొచ్చండి వీటి యొక్క అప్లికేషన్స్. సో ఇప్పుడు నేను ఇక సబ్జెక్ట్ లోకి వస్తే మనకి టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ ఆల్రెడీ ఇందాక చెప్తాం. ఫస్ట్ టైప్ వచ్చి మఫ్ ఆర్ స్లీవ్ కప్లింగ్. ఓకే అండి, ఫస్ట్ మోడల్ మఫ్ ఆర్ స్లీవ్ కప్లింగ్. సెకండ్ వన్ వచ్చి హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్. ఓకే, థర్డ్ టైప్ ఈజ్ ఫ్లాంజ్ కప్లింగ్. ఓకే, థర్డ్ టైప్ స్ప్లిట్ మఫ్ కప్లింగ్, ఫోర్త్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్స్. ఓకే, సో ఇక్కడ నేను ఇవి ఎలా డ్రా చేయాలి, ఈ 3 డైమెన్షన్ ఉన్న ఆబ్జెక్ట్స్ ని
నేను ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ లో కన్వర్ట్ చేయాలండి. సో నాకు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేవి వాటి యొక్క ఆన్సర్స్ కావాలి. ఓకే అండి, మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డ్రా చేయాల్సింది ఆర్థోగ్రాఫిక్ వ్యూస్. సో ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఎలా ఉంటాయి ఇక్కడ అసలు ఇది చూడండి, ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది ఒక షాఫ్ట్ అండి, లెఫ్ట్ సైడ్ షాఫ్ట్. ఈ రెడ్ కలర్ లో ఉన్నది రైట్ సైడ్ షాఫ్ట్ అండి. ఈ రెండు షాఫ్ట్స్ ని జాయిన్ చేయడానికి ఒక హాలో పైప్ అనేది యూజ్ చేస్తాం. ఆ హాలో పైప్ ని స్లీవ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఆ స్లీవ్ అనేది ఈ షాఫ్ట్స్ కి అంటే కరెక్ట్ గా రిజిడ్ గా ఉండడానికి ఇక్కడ కీస్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. ఆల్రెడీ మన కీస్ అనే టాపిక్ లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ కీస్ అనేవి యూజ్ చేయడం వల్ల ఆ మోషన్ అక్కడ టైట్ గా ఉండడానికి మనకి యూజ్ అవుతుందండి. సో మీకు నెక్స్ట్ ఒక సింపుల్ వీడియో కూడా నేను చూపిస్తాను దీనికి. సో ఇది ఆన్సర్ అండి. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇదిగోండి హాలో పైప్ ఉంటుంది. ఆ హాలో పైప్ ని స్లీవ్ అన్నాం. సో స్లీవ్ యొక్క హైట్ వచ్చి ఇదిగోండి, ఇది సర్కులర్ షేప్ ఉంటుంది సైడ్ వ్యూ. ఫ్రంట్ లో చూస్తే ఈ విధంగా లెంత్ అనేది ఉంది. సో ఈ అవుట్ సైడ్ సర్కిల్ వచ్చి డయామీటర్ వచ్చి 2.5D. అంటే ఈ స్లీవ్ యొక్క అంటే ఆ హాలో పైప్ యొక్క సైజ్ అనేది డిపెండ్స్ అపాన్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో మనకి ఏ షాఫ్ట్ అయితే జాయిన్ చేయాలనుకున్నా ఆ షాఫ్ట్ యొక్క డయామీటర్ అనేది మనకి ఇస్తారండి. ఇచ్చింది క్యాపిటల్ డి అనుకోండి. ఆ డి అనే డయామీటర్ బేస్ చేసుకొని మనకి కప్లింగ్స్ కానీ అదే కీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇదిగోండి, ఇక్కడ ఈ హ్యాచింగ్ చేసిన సర్కిల్ వచ్చి షాఫ్ట్, సో దట్ ఈస్ క్యాపిటల్ డి. అండ్ ఇది అవుట్ సైడ్ సర్కిల్ వచ్చి కప్లింగ్. కప్లింగ్ అనేది ఒక వైపు నుంచి చూస్తే సర్కిల్ కనపడదు, ఒక వైపు చూస్తే లెంత్ అనేది ఉంది. సో లెంత్ వచ్చేటప్పటికి 3D ఉంటుందండి. 3 times ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఉంటుంది. డయామీటర్ వచ్చి 2.5D ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది డైమెన్షన్స్. ఫస్ట్ ఇది డ్రా చేయండి, సైడ్ వ్యూ డ్రా చేయండి ఫస్ట్. అంటే ఫస్ట్ ఈ లోపల ఉన్న సర్కిల్ డ్రా చేయండి, క్యాపిటల్ డి తో ఈ సర్కిల్ డ్రా చేయండి. ఇది వచ్చేటప్పటికి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ కీ అనేది ఒక డ్రా చేయండి. ఓకే, సైడ్ ఇటు నుంచి అబ్జర్వ్ చేస్తే మీకు కీ అనేది దాని యొక్క క్రాస్ సెక్షన్ ఇక్కడ ప్రొజెక్ట్ అయింది కాబట్టి సో జస్ట్ రెక్టాంగిల్ కీ అనేది డ్రా చేసుకోండి. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కాబట్టి ఏ టైప్ ఆఫ్ కీ అయినా మనం యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ రెక్టాంగిల్ కీ చేస్తున్నాను అనుకోండి. విడ్త్ ఆఫ్ ది కీ అనేది మనం డ్రా చేసినప్పుడు D/4 గా తీసుకోండి, అంటే డయామీటర్ బై 4 తీసుకోండి. అదేవిధంగా హైట్ ఆఫ్ ది కీ ఆ థిక్నెస్ ఆఫ్ ది కీ వచ్చేటప్పుడు D/6 తీసుకోండి. అంటే హైట్ వచ్చేటప్పుడు విడ్త్ కన్నా హైట్ తక్కువ ఉంటుందండి. ఓకే అండి, సో హైట్ లో హాఫ్ వచ్చి షాఫ్ట్ లో గీయండి, రిమైనింగ్ హాఫ్ వచ్చి పైకి గీయండి, అంటే ఈ పైన కప్లింగ్ లోకి వస్తుంది. ఓకే, సో ఈ సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఈ అవుట్ సైడ్ సర్కిల్ వచ్చేటప్పటికి 2.5D తో డ్రా చేయండి. డయామీటర్ 2.5D డయామీటర్ ఈ సర్కిల్ గీస్తే మీకు సైడ్ వ్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. సైడ్ వ్యూ అయిపోయిన తర్వాత వీటిని ప్రొజెక్ట్ చేయండి లెఫ్ట్ సైడ్ కి. లైన్స్ ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఈ అవుట్ సైడ్ సర్కిల్ వచ్చేటప్పటికి కప్లింగ్ కాబట్టి సో కప్లింగ్ యొక్క లెంత్ 3D ఉండే విధంగా హారిజాంటల్ లైన్ పైన హారిజాంటల్ లైన్ గీసి వర్టికల్ లైన్స్ తో జాయిన్ చేసేయండి. కప్లింగ్ అయింది. తర్వాత మిడిల్ లో ఉన్న అది షాఫ్ట్ గా ఆ షాఫ్ట్ కి ప్రొజెక్షన్ లైన్స్ గీసి మీకు మీ ఇష్టం వచ్చిన లెంత్. ఓకే అండి, మనకి ఈ కప్లింగ్ కన్నా ఎక్కువ తీసుకోండి, ఎంతైనా పర్లేదు. సో ఈ హారిజాంటల్ లైన్స్ వచ్చేటప్పటికి డయామీటర్ డి అనే లెంత్ ఉండే విధంగా డ్రా చేయండి. ఇక్కడ మీకు ఇది లెఫ్ట్ సైడ్ ఒక షాఫ్ట్ అంటే రైట్ సైడ్ షాఫ్ట్ రెండింటిని సపరేట్ చేస్తున్నట్టు చూపించడానికి ఇక్కడ ఎడ్జెస్ ఈ షాఫ్ట్ యొక్క కార్నర్ ఈ షాఫ్ట్ యొక్క కార్నర్స్ ఇక్కడ స్టార్టింగ్ లో ఫ్రంట్ లో ఏం చేస్తామంటే కొంచెం లేత్ మెషిన్స్ యూజ్ చేసి టర్నింగ్ చేస్తామండి. అంటే స్మూత్ ఎడ్జెస్ ని క్రియేట్ చేయడానికి మనం అక్కడ అంటే షార్ప్ ఎడ్జెస్ ఉంటే ఆ షార్ప్ ఎడ్జెస్ రిమూవ్ చేయడానికి మనకి టర్నింగ్ ఆపరేషన్స్ యూజ్ చేసి అక్కడ స్మూత్ చేస్తారు. ఓకేనా, అది అందుకని ఇది ఈ షేప్ వస్తుంది. ఇది సో ఈ షేప్ అనేది జస్ట్ అక్కడ డ్రా చేయండి. అంటే ఇదొక షాఫ్ట్ అని ఇండికేషన్. తర్వాత ఈ డాటెడ్ లైన్ ఏంటంటే గ్రూవ్ అండి, అంటే ఆ కీని ప్లేస్ చేయడానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షాఫ్ట్ కి గార్డ్ చేస్తాం. ఓకే అండి, కీవే స్లాట్ అండి. సో ఆ కీవే స్లాట్ అనేది ఇది. సో దీంట్లో కీ యొక్క హాఫ్ అనేది దీంట్లో ఉంటుంది, ఈ స్లాట్ లో రిమైనింగ్ హాఫ్ వచ్చి పైన ఉన్న కప్లింగ్ లో ఉంటుంది. ఇక్కడ మనకి ఈ షాఫ్ట్ అనేది ఇక్కడ టోటల్ చూడ ఒకసారి కప్లింగ్ వచ్చేటప్పుడు 3D లెంత్, దాంట్లో 1.5D లెంత్ అనేది ఈ షాఫ్ట్ ఉంటుంది లోపలికి, 1.5D ఈ షాఫ్ట్ ఉంటుంది లోపలికి. ఓకే అండి, సో ఇదండి మనకి ఎలా డ్రా చేయాలంటే ఇది మనకి ఫస్ట్ టైప్ అంటే బట్ మఫ్ కప్లింగ్ అంటారు. ఓకే, మఫ్ కప్లింగ్స్ ఫస్ట్ మఫ్ కప్లింగ్స్ అనేవి 2 types ఉన్నాయి. బట్ మఫ్ కప్లింగ్, హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్ అని 2 types అండి. ఇది ఫస్ట్ మోడల్. ఓకే అండి, సో ఇది 3 dimensional వ్యూ అండి, దట్ ఈస్ ఐసోమెట్రిక్ వ్యూ. ఇక్కడ క్రాస్ సెక్షన్ కట్ చేసి చూపిస్తాం 90 degrees తో. సో
ఇక్కడ వచ్చేటప్పటికి హాఫ్ సెక్షన్ మనం డ్రా చేస్తాం. అంటే 180 degrees కటింగ్ చేసింది చూపించాను ఇక్కడ. మనం డ్రా చేయాల్సింది ఓన్లీ ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూస్ మాత్రమే. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూస్, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ మాత్రమే డ్రా చేయండి. ఓకే, డ్రాయింగ్ షీట్స్ లో అయినా కానీ మనకి ఎగ్జామ్ లో కానీ మనకి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ వరకే చాలండి. ఈ ఐసోమెట్రిక్ వ్యూ అనేది మనకు అవసరం లేదండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ జస్ట్ మీకు ఇక్కడ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ డయాగ్రామ్ ఇచ్చాం. ఓకే అండి, సో మీకు ఇక్కడ డ్రా చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు డ్రా దిస్ డయాగ్రామ్ ఇన్ డ్రాయింగ్ షీట్ as well as in exam. ఓకే, సో మీకు ఇక్కడ ఈ 2 డయాగ్రామ్స్ మాత్రమే డ్రా చేయండి. సో ఎలా డ్రా చేయాలనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ షాఫ్ట్ డ్రా చేయండి. క్యాపిటల్ డి అనుకోండి. సో 30 mm ఆర్ 40 mm ఎంతో కొంత తీసుకోండి. ఇంకా డయామీటర్ తగ్గట్టు రిమైనింగ్ డైమెన్షన్స్ అన్ని ఇక్కడ మనకి డ్రా చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 ఇస్తున్నాను. డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ వచ్చి 30 mm అని ఇస్తున్నాను. సో ఫస్ట్ ఈ సర్కిల్ 30 mm డయామీటర్ అనేది గీయండి. తర్వాత ఈ అవుట్ సైడ్ సర్కిల్ గీయండి. అవుట్ సైడ్ సర్కిల్ వచ్చి 2.5 × 30. 2.5 D కాబట్టి 2.5 × 30 వేయండి. ఓకే, ఇక్కడ నేను D కూడా 30 mm అనుకుంటున్నాను. ఓకే అండి, సో 2.5 × D వేస్తే ఆ సర్కిల్ వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ ఈ 2 సర్కిల్స్ కి ఈ షాఫ్ట్ యొక్క సర్కిల్ కి అవుట్ సైడ్ ఉన్న కప్లింగ్ యొక్క సర్కిల్ రెండింటికి సెంటర్ ఒకటే ఉండిద్ది. ఓకే అండి, సో ఆ సర్కిల్స్ గీసేసిన తర్వాత ఇక్కడ యాక్సిస్ లైన్స్ గీయండి. వర్టికల్ యాక్సిస్ లైన్, హారిజాంటల్ యాక్సిస్ లైన్ గీసేసి ఈ వర్టికల్ యాక్సిస్ లైన్ కి హాఫ్, అటు హాఫ్ ఇటు హాఫ్ విడ్త్ అని గీయన. విడ్త్ వచ్చి D/4, డయామీటర్ బై 4. హైట్ ఆఫ్ ది ఇక్కడ హైట్ ఆఫ్ ది కీ వచ్చి D/6 తీసుకోండి. ఇది వచ్చి ఈ షాఫ్ట్ లో హాఫ్, పైకి హాఫ్ ఉంటుంది. జస్ట్ ఇది సైడ్ వ్యూ అయిపోయి, సైడ్ వ్యూ అయిపోయిన తర్వాత ఇది గీయండి. ఈ ఫ్రంట్ వ్యూ ప్రొజెక్షన్ గీయండి. ఓకే అండి, ఈ ఫ్రంట్ వ్యూ వచ్చేటప్పటికి ఫస్ట్ ఈ షాఫ్ట్ గీసుకోండి. ఈ షాఫ్ట్ యొక్క ప్రొజెక్షన్ ఇది. సో ఈ షాఫ్ట్ గీసుకోండి. మినిమం 3 times డయామీటర్ కన్నా ఎక్కువ గీసుకోండి బయటికి. అంటే ఒక 5D గీసుకోండి. ఈ షాఫ్ట్స్ యొక్క లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5D గీసుకోండి సరిపోద్ది. ఎందుకంటే మనకు కావాల్సిన 3D కాబట్టి రిమైనింగ్ ఇటు 1D ఇటు 1D అనేది బయటకు ఉంటుంది. ఎక్స్టెన్ అంటే ఇక్కడ కంటిన్యూషన్, షాఫ్ట్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కటింగ్ సింబల్ అనేది మనకి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉన్నట్టు, షాఫ్ట్ అనేది ఇంకా కంటిన్యూగా ఇటువైపు ఇంకా షాఫ్ట్ ఉంది. జస్ట్ మీకు కట్ చేసి చూపిస్తున్నాం అంతే. ఓకే, ఇంతవరకు. సో ఇది మనకి డ్రా చేసే విధానం. సో ఇది బట్ మఫ్ కప్లింగ్. బట్ మఫ్ కప్లింగ్ అంటే 2 షాఫ్ట్స్, 2 ఇక్కడ ఎడ్జెస్ 2 ఒకదానికి ఒకటి జాయిన్ అవుతాయండి దగ్గరగా. దీంట్లో సెకండ్ మోడ్ వచ్చేటప్పటికి హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్ అండి. హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్ అంటే ఈ షాఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న షాఫ్ట్, రైట్ సైడ్ ఉన్న షాఫ్ట్ హాఫ్ కటింగ్ ఉండిద్దండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హాఫ్ కటింగ్ ఉండి ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేస్తాం. ఓకే అండి, సో ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయడం వల్ల మనకి హాఫ్ ల్యాప్ అనేది వస్తుంది. అంటే ఓవర్ ల్యాప్ అవుతుంది. ఒక షాఫ్ట్ వచ్చి ఇంకొక షాఫ్ట్ మీద ఓవర్ ల్యాప్ అవుతుంది అండి. ఓకే అండి, సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ సేమ్ ఒకటే. ఫస్ట్ ఈ సైడ్ వ్యూ గీయండి. ఇక్కడ కాకపోతే షాఫ్ట్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువ ఉంటుందండి. కప్లింగ్ లోపల ఉండే షాఫ్ట్ యొక్క డయామీటర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, ఇవి మెయిన్ డయామీటర్స్. ఇది క్యాపిటల్ డి. ఈ షాఫ్ట్ కప్లింగ్ లో ఉండే డయామీటర్ వచ్చి 1.4D. అంటే డిఫరెంట్ డయామీటర్స్ ఉంటాయి. ఓకే అండి, స్టెప్డ్ షాఫ్ట్ అనమాట ఇక్కడ మనం యూజ్ చేసేది. సో అందుకని ఇక్కడ 2 డబల్ సర్కిల్స్ వచ్చాయి. ఒకటి హ్యాచ్డ్ సర్కిల్ వచ్చినప్పుడు క్యాపిటల్ డి, దెన్ అవుట్ సైడ్ సెకండ్ సర్కిల్ వచ్చినప్పుడు 1.4D. ఓకే అండి, సో ఇక ఇది వచ్చి కీ సేమ్ కన్స్ట్రక్షన్. ఓకే అండి, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి కప్లింగ్ యొక్క హైట్ అనేది ఆల్రెడీ ఇందాక చెప్పారు 2.5D. ఓకే అండి, సో మఫ్ కప్లింగ్స్ వచ్చేటప్పటికి కప్లింగ్ యొక్క డయామీటర్ 2.5D అనేది ఫిక్స్డ్ అండి. నెక్స్ట్ ఇది హాఫ్ ల్యాప్ మఫ్ కప్లింగ్ లో లెంత్ ఆఫ్ ది కప్లింగ్ అనేది ఇందాక మనం వచ్చి 3D చూసి ఇక్కడ 3.5D అండి. కప్లింగ్ యొక్క లెంత్ అనేది 3.5D గీయాలి. ఓకే, సో ఇక్కడ షాఫ్ట్స్ అనేది మినిమం ఇక్కడ చూడండి, ఈ డయామీటర్స్ డిఫరెంట్ డయామీటర్ ఉంది. ఈ డిఫరెంట్ డయామీటర్స్ ఉన్నవి 4.2D వరకు ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటిని నేను ఇక్కడ మీకు వీడియోస్ చూపిస్తానండి. ఓకే, ఇక్కడ మీరు మఫ్ కప్లింగ్, ఇక్కడ బట్ మఫ్ కప్లింగ్ అనేది చూపిస్తున్నాను. సో దాని యొక్క అసెంబుల్ అనేది ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా ఇక్కడ అసెంబుల్ అనేది 2 షాఫ్ట్స్, అదేవిధంగా ఇక్కడ స్లీవ్ అనేది ఎలా అసెంబుల్ అయింది అనేది. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ
ఇది స్లీవ్ అండి, అంటే హాలో పైప్. ఓకే, ఇక్కడ మనకి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ షాఫ్ట్, ఇది రైట్ సైడ్ షాఫ్ట్. ఈ రెండు షాఫ్ట్స్ కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షాఫ్ట్ కి వచ్చి ఇక్కడ గ్రూవ్ ఉంది చూడండి, ఇది వచ్చి ఈ కీ అనేది ప్లేస్ చేయడానికి. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ షాఫ్ట్ వచ్చి ఇదిగోండి, ఈ రైట్ సైడ్ దానికి కూడా ఈ గాడి ఉంది, కీవే స్లాట్ ఉంది, ఇది ఈ కీ అనేది ఇక్కడ ప్లేస్ చేయడానికి. కొన్ని మిషనరీస్ లో ఒకటే కీ యూజ్ చేస్తారండి, ఇక్కడ 2 కీస్ చూపిస్తున్నా. కొన్నిసార్లు ఒకటే సింగిల్ కీ అనేది యూజ్ చేస్తారు. ఓకే అండి, అదేవిధంగా ఇప్పుడు మనకి ఎలా అసెంబుల్ చేస్తారంటే ఈ షాఫ్ట్ అనేది ఒక షాఫ్ట్ ఫస్ట్ ఈ స్లీవ్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి, హాఫ్ లెంత్ వరకు లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. కరెక్ట్ ఇక్కడ చూడండి, ఈ స్లీవ్ కూడా ఇక్కడ కీ స్లాట్ అనేది ఉండిద్దండి. సో అంటే ఈ కీ అనేది సగం షాఫ్ట్ కి, సగం ఈ స్లీవ్ కి ఉండిద్ది. సో దాని తగ్గట్టు ఈ హోల్స్ అనేవి కరెక్ట్ మ్యాచ్ అవుతున్నట్టు ఈ షాఫ్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ కీ అనేది ఇక్కడ దీంట్లో పెట్టేస్తారండి, షాఫ్ట్ మీద కీ పెట్టేసి ఇటువైపు నుంచి ఒకవైపు నుంచి ఆ షాఫ్ట్ విత్ కీ అనేది ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసేస్తాం టైట్ గా. తర్వాత ఈ కీ అనేది రైట్ సైడ్ షాఫ్ట్ మీద ప్లేస్ చేసి ఈ రైట్ సైడ్ నుంచి ఈ స్లీవ్ యొక్క రైట్ సైడ్ హోల్ వైపు ఇది ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ విధంగా మనకి అసెంబుల్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకే అండి, ఇది అసెంబుల్ ఇది అనమాట. నెక్స్ట్ ఇంకొక వీడియో చూపిస్తాను మీకు, అది నెక్స్ట్ టైప్ మోడల్ వచ్చి స్ప్లిట్ మఫ్ కప్లింగ్. స్ప్లిట్ మఫ్ అనేది థర్డ్ మోడల్ ఇక్కడ మనకి. ఓకే, దిస్ ఇస్ ఎ థర్డ్ మోడల్, స్ప్లిట్ మఫ్ కప్లింగ్. ఓకే అండి, స్ప్లిట్ మఫ్ కప్లింగ్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వీడియో చూపించిన తర్వాత మీకు అది ఎలా డ్రా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా దీని యొక్క అసెంబుల్ అనేది డిజంబుల్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ స్లీవ్ ప్లేస్ లో మనకి ఇక్కడ 2 అంటే స్లీవ్ అనేది ఇక్కడ 2 హాఫ్స్ గా కట్ చేస్తామండి, అంటే 2గా స్ప్లిట్ చేస్తాం స్లీవ్ ని. అందుకని దీన్ని స్ప్లిట్ మఫ్ కప్లింగ్ అని పేరు. అంటే మనకి ఇందాక ఒకటే హాలో పైప్ అనేది చేస్తామండి, ఆ హాలో పైప్ ప్లేస్ లో 2 హాఫ్స్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి, ఆ హాలో పైప్ ని 2 హాఫ్స్ గా కట్ చేసామండి. సో 2 హాఫ్స్ గా కట్ చేయడం వల్ల, సో ఇక్కడ మనకి 2 హాఫ్స్ గా కట్ చేసినప్పుడు మనకి ఈజీగా అక్కడ అసెంబుల్ చేయడానికి కొన్ని సార్లు హెవీ మిషనరీస్ ఉంటాయండి. హెవీ మిషనరీస్ యొక్క షాఫ్ట్స్ ని మనం అటు ఇటు జరిపి ఇన్సర్ట్ చేయడం కొంచెం కష్టం అండి ఆ పైప్ లోకి. సో అది దానికి ముందుగానే ఇప్పుడు ఆ 2 మిషనరీస్ 2 షాఫ్ట్స్ దగ్గరగా పెట్టేసి పొజిషన్ లో, తర్వాత ఈ కింద నుంచి ఈ హాఫ్, పైనుంచి ఈ హాఫ్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా 2 ఈజీగా అవి అసెంబుల్ చేసేస్తారు. తర్వాత ఈ 2 హాఫ్స్ జాయిన్ చేయడానికి బోల్ట్స్ నట్స్ తో మనం టైట్ చేసేస్తాం. ఈ బోల్ట్స్ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అనేవి డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ ది కప్లింగ్. ఓకే అండి, కొన్నిసార్లు 4 బోల్ట్స్ వాడతారు, కొన్నిసార్లు 2 బోల్ట్స్ వాడతాం, కొన్నిసార్లు 6 బోల్ట్స్ వాడతారు. ఓకే, అప్లికేషన్ బట్టి. ఓకే, ఇప్పుడు మీరు అసెంబుల్ చూడండి, ఈ విధంగా హాలో పైప్ ని 2 హాఫ్స్ గా కట్ చేస్తాం కాబట్టి దీన్ని స్ప్లిట్ మఫ్ అంటాం. ఓకే, ఈ విధంగా 2 షాఫ్ట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షాఫ్ట్స్ అనేవి దీనికి ఉన్న హోల్ లో ఇన్సర్ట్ అయ్యింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇది హాలో పైపే కాబట్టి ఇది దీనికి హోల్ ఉంటుంది, ఆ హోల్ లోపల ఈ షాఫ్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. సేమ్ ఇందాక ఎలా అయితే చేసినా సేమ్ అదే. ఓకే అండి, లెఫ్ట్ సైడ్ షాఫ్ట్ రైట్ సైడ్ షాఫ్ట్ 2 ఇన్సర్ట్ చేస్తాం విత్ కీస్. ఓకే, తర్వాత ఇక్కడ ఆ హాఫ్స్ కింద ఉన్న బాటమ్ హాఫ్, టాప్ హాఫ్ రెండింటిని జాయిన్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ మీకు నట్స్ అనేవి బోల్ట్స్ అనేవి యూజ్ చేసేసి ఇక్కడ మనం జాయిన్ చేస్తాం. ఓకే అండి, సో బోల్ట్స్ నట్స్ ని మనం అరేంజ్ చేయడానికి ఈ కప్లింగ్ కే మనకి హోల్స్ ఉంటాయండి. షాఫ్ట్ కి ఎలాంటి హోల్స్ పెట్టాం, ఓన్లీ కప్లింగ్ కి మాత్రమే ప్లేస్ చేస్తాం. ఓకే,